ఆమ్దానిలా ఈ నెల ఏడుకొండల ఎంకన్నా రికార్డు కొట్టిండట. కొండ మీద దర్శనానికి 2 రోజులు పడుతుందట. పండుగ పూట పెద్ద భక్తులు బగ్గొచ్చిరట. అమ్మో, మెట్లతోవల గుడ్డెలుగులు షికారు చేస్తున్నాయట. ఇగో తిరుపతి వార్తలంటే గివ్వే ఉండే మొన్నటిదాకా. కానీ 4-5 రోజుల సంధి లడ్డులాడాయా నడుస్తుంది. కల్తీనై వాడిండ్రని కుద్దు రిపోర్టులైన తేలే వరకు ఇంకింత రచ్చైతుంది. మరి ఇయాలేం నడిచిందంటే ఎంకన్నా కొండ మీద శాంతి హోమం చేసిరా అయ్యవార్లు. లడ్డూల కల్తీ నెయ్యి వాడి అపచారం చేసిరని గుడి బంగారు బాయి దగ్గర ఉన్న యాగశాలలో 3 తీవ్ర హోమాలు చేసిండ్రు. మొదలు దర్బాన్ ముట్టించి మాడ వీధులు లడ్డూలమ్మే కౌంటర్ల దగ్గర వాస్తు హోమం చేసిండ్రు. అటెంక సభ్యము పంచాంగ వ్యాయాలతోటి తయారు చేసిన జలాన్ని బంగారు బాయి దగ్గరికి తీసుకుపోయిండ్రు. ఆడికెళ్లి పుండరీక హోమం తోటి పవిత్ర జలాన్ని లడ్డు పోటు, బూంది పోటు, అన్నప్రసాద పోటు లడ్డూలమ్మే కౌంటర్ల మీద జల్లిండ్రు. ఈ అపచారం తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా పొద్దుగాల 6ంటికి హోమం చాలైతే 10ంటికి వచ్చింది. అప్పటిదాకా దర్శనాలు ఆపేసిండ్రు. లడ్డు తయారీలో జరిగిన అపచారము ఈ హోమం తోటి పోయినట్టేనట. కల్తీ మీద ఏపీ సర్కార్ సిట్ ఎంక్వైరీ చేసింది. రిపోర్ట్ వచ్చినాక యాక్షన్ తీసుకుంటారట. ఇగటు చిన్న సీఎం పవన్ సారు ప్రాయశ్చిత్త దీక్ష పట్టిండు. జరిగిన తప్పును క్షమించాలని గుంటూరు ఎంకన్న గుడిలో 11 రోజులు దీక్ష తీసుకున్నాడు. ఆఖరి నాడు తిరుపతి పోతాడట. పొలిటికల్ గా వచ్చి అలంకార ప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు. మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి. మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు. మీరు అందరూ మీ అందరికీ బాధ్యత ఉంది. మీరు నిర్ణయించుకోవాలి. కల్తీ నెయ్యి మీద ఇచ్చిన రిపోర్ట్ల నిజాలు తేల్చాలని జగనన్న ప్రధానమంత్రికి ఉత్తరం రాస్తే తప్పు చేసిన వాళ్ళే మళ్ళా ఉత్తరాలు రాసుడేందని చంద్రన్న గుస్సా అవుతున్నాడు. లడ్డు లడాయి మీద దేశం పెద్ద కోర్టులో పిటిషన్ వేసిండు ఎంపీ వైవి సుబ్బారెడ్డి సారు. నేను కుర్చీలు ఉన్నప్పుడు ఏ తప్పు చేయలేదు అని టీటీడీ పాత చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సారు గుడి అఖిలాండం దగ్గర తడి బట్టలతోటి ప్రమాణం చేస్తూ టేప్ గుడి ముంగట రాజకీయాలు చేయొద్దని పోలీసులు అడ్డం పడ్డారు. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని